అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. కమింగ్ టు మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ట్రంప్ ఏది నిర్ణయం తీసుకున్నా కూడా, ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఏంటంటే అమెరికన్స్ కి అది మంచి జరగాలనే దాంతో తీసుకుంటున్నారు అనేది ఒక టాక్. కానీ అక్కడ అమెరికన్సే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ కి కొంచెం ఎగనెస్ట్ గా కూడా ఉన్నారనేది కూడా ఒక టాక్. అంటే భారతీయులకే కాకుండా ఈయన తీసుకున్న నిర్ణయాలు మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఇది నిజమేనా సార్? ఇది నిజమే. ఇప్పుడు 2-3 టాపిక్స్ ఉన్నాయి అందులో చెప్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అన్నాం. అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లేదంటే ఇమిగ్రెంట్స్ని తీసేస్తాను ఇలాంటి మాటలు క్యాంపెయిన్ చేసినప్పుడు ఇండియన్స్ కూడా ట్రంప్ని సపోర్ట్ చేశారు. మనవాళ్ళు భజన చేశారు, అలానే మనవాళ్ళు కూడా యజ్ఞాలు, యాగాలు, పూజలు చేశారు. ఆయనకి అక్కడ గుడి కూడా కట్టారు గుజరాత్లో. సో మనం కూడా అందులో పార్ట్నర్షిప్ ఉంది మనకి. వీఆర్ అన్ అకాంప్లిస్ టు దిస్ హోల్ సిచ్యువేషన్. అలానే స్పానిష్ పీపుల్ అది బ్రాడ్ బ్రష్ చూసినట్టయితే మెక్సికన్స్ అనే కాదు, కొంత స్పానిష్ కమ్యూనిటీస్ ఈ యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్కి సపోర్ట్ చేశారు. వాళ్ళ ఓటు లేకుండా అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరు గెలవరు. స్పానిష్ బ్లాక్ చాలా పవర్ఫుల్ బ్లాక్. అది స్పానిష్ పీపుల్ యాంటీ ఇమిగ్రెంట్ ఫిలాసఫీకి, యాంటీ ఇమిగ్రెంట్ మెసేజెస్కి సపోర్ట్ చేస్తూ ఈయనకి ఓటేశారు. ఎందుకంటే క్యాంపెయిన్ టైంలో తను అన్నది ఏంటంటే, నేను ఎవరెవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఇక్కడ వాళ్ళని తీసేస్తాను, వాళ్ళ వల్ల దేశం పాడైపోతుంది, వాళ్ళని తీసేయాలి. ఎందుకంటే ఆయన చెప్పేది ఇక్కడ రాబరీస్, రేప్స్, డ్రగ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళని తీసేయాలి. అది లాజికల్గా అందరికీ బాగా అనిపించిన మెసేజ్. సో ఆ ట్రాప్లో ఆ మెసేజ్ని ఫాలో అయిన వాళ్ళు వెనెజువెలన్స్ ఫర్ అమెరికా, ఫర్ ట్రంప్, స్పానిక్స్ ఫర్ ట్రంప్, అట్లా రకరకాల స్పానిష్ గ్రూప్స్ కూడా ఈ మెసేజ్కి సపోర్ట్ చేశాయి. కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి 100% అధికారాలు, ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ లాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు అంటే, లిటరల్గా మీరు ఎప్పుడన్నా మనకి ఊళ్ళలో కుక్కలను పట్టుకోవడం చూసారా? ఒక వ్యాన్ వస్తుంది, మనుషులు తాళ్లతో దిగుతారు, చిక్కుముడేసి దాన్ని పట్టుకుంటారు, డబ్బాలు వేసి తీసుకెళ్ళారు. లిటరలీ అంతకంటే ఘోరంగా అది యాక్చువల్గా తాడేస్తే అది కుక్క ఆగుతుంది. అది అంతకంటే ఘోరంగా మంచి అట్టకట్ట 6 అడుగులు 250 పౌండ్స్ ఉన్న ఐస్ ఏజెంట్స్ వెళ్ళి మనుషుల మీద పడి వాళ్ళని నేల మీద పడేసి అతి అమానుషంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కుక్కల కంటే హీనంగా ఉండే ఫెసిలిటీస్లో వాళ్ళని పెట్టి ఈవెన్చువల్గా వాళ్ళని ఫ్లైట్స్లో రకరకాల వాళ్ళకి అసలు తెలియని కంట్రీస్కి వాళ్ళని డీపోర్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే ఈ విజువల్స్ మీకు టీవీల్లో కనిపిస్తున్నాయో అందరికీ గుండెలు తెలుస్తున్నాయి. ఎందుకంటే మీకు ఒక లార్జ్ క్యాంపెయిన్ అన్నప్పుడు ఒక మాట వేరు, కానీ ఈ పక్కింట్లో ఉన్న ఒక లా అబైడింగ్ కష్టపడి పనిచేస్తున్న ఒక స్పానిష్ ఫ్యామిలీకి అర్ధరాత్రి వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆ ఫ్యామిలీని లాక్కెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనలో ఉన్న మానవత్వం కొంచెం ఏడుస్తుంది. అదేంటి వాడేం చేశాడు? కానీ ఇప్పుడు నీ క్యాంపెయిన్ అయిపోయింది. ఇప్పుడు జరిగేది ఏంటంటే జైలు నింపాలి, జనాల్ని తీసేయాలి. క్రిమినల్, నాన్ క్రిమినల్ ఆ డిస్క్రిమినేషన్ లేదు. బ్రౌన్ స్కిన్ టేక్ హిమ్ అవుట్. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు 60 to 70% పీపుల్, మాగా నాన్ మాగా, అందరూ కూడా ఈ రకమైన ఇమ్మిగ్రేషన్ ఇంప్లిమెంటేషన్కి యాంటీ అయిపోయారు. అది ఒకటి. అదేమో హ్యుమానిటీకి, మానవత్వానికి సంబంధించిన ఒక ఇట్స్ అ సాఫ్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఇందాక మీతో అన్నట్టుగా అమెరికాలో కొన్ని స్టేట్స్ లైక్ అయోవా అని ఒక స్టేట్ ఉంది. అది కంప్లీట్లీ ఇమ్మిగ్రెంట్స్ లేబర్ మీదే డిపెండ్ అయిన స్టేట్. అది అంటే వాళ్ళు పెద్ద పెద్ద మీట్ ఫ్యాక్టరీస్ అక్కడే ఉంటాయి. అలానే అగ్రికల్చర్ చాలా ఫస్ట్ ప్రైమరీ ఇండస్ట్రీ వాళ్ళది. దెన్ ఫ్లారిడా స్టేట్ ఉంది, అక్కడ కూడా అగ్రికల్చర్ ఈజ్ మేజర్. టూరిజం ఒకటి, అగ్రికల్చర్ రెండోది. ఈ ఇండస్ట్రీస్లో నడుము ఉంచి 10-12 గంటల పాటు మంచి మండు టెండల్లో పనిచేసే లేబరు
ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. లోకల్ అమెరికన్స్కి ఆ జాబ్స్ ఇచ్చినా 3 గంటల గంట నిలబడలేరు. అంటే మనకు వాళ్ళకి అలవాటు లేదు. వీళ్ళేమో గత్యంతరం లేక వాళ్ళు అమెరికాకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ పని దొరికినా చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తున్నారు. వాళ్ళ మీద ఆధారపడే ఆ రాష్ట్రాలు గడిచే ఇన్నాళ్ళు బతికాయి. కానీ ఎప్పుడైతే ఈ ఇండిస్క్రిమినేట్గా బ్రౌన్ పీపుల్ని తీసేస్తున్నారో, ఇద్దరు వాళ్ళు వర్క్కి రావడం మానేసి హైడింగ్లో వెళ్ళిపోవడము, లేకపోతే వీళ్ళు వాళ్ళ పట్టుబడిపోయి దేశం బయటికి వెళ్ళిపోవడం, మొత్తానికి వాళ్ళ అవైలబిలిటీ పడిపోయింది. సో ఇప్పుడు ఎవరెవరైతే ఈ ఫార్మ్స్ని ఓన్ చేసే వైట్స్ ఉన్నారో వాళ్ళకి లేబర్ దొరకట్లేదు. లేబర్ దొరకకపోతే ఎవడు వెళ్ళిపిస్తాడు ఆ టమాటోస్ కానీ ఇంకోటి కానీ. సో వాళ్ళ క్రాప్స్ చెడిపోతున్నాయి. సో ఎఫెక్ట్ అవుతుంది ఎవరు? ఈవెన్చువలీ ఈ అమెరికన్స్. మేక్ అమెరికా గ్రేట్ ఈజ్ వండర్ఫుల్, కానీ అమెరికన్స్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. ఇప్పుడు ఆయన రీసెంట్గా ఏమంటాడంటే ఇదొక ఎత్తు. రెండోది వచ్చేసి టారిఫ్స్ ఎప్పుడు కూడా టారిఫ్స్ ఆర్ ఆల్వేస్ పెయిడ్ బై ద కంట్రీ దట్ ఇంపోర్ట్స్ గూడ్స్. ఇండియా ఇంపోర్ట్ చేస్తే ఇండియాకి టారిఫ్ కడుతుంది, ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా కట్టదు టారిఫ్. ఆ ఇంపోర్ట్ చేసే కంట్రీ వాడు కడతాడు. కానీ ఏంటంటే మీకు ఆ ప్రైస్ మీద ట్యాక్స్ కట్టేటప్పటికి దాని ఓవరాల్ ప్రైస్ పెరిగిపోయి మీ ప్రాఫిట్ రేంజ్ తగ్గడమో లేదంటే దాన్ని ఎక్కువగా అమ్మాల్సిన అవసరం పడుతుంది. సో ఇట్ బికమ్స్ ఎ లిటిల్ కాంపిటేటివ్లీ డిఫికల్ట్. ఈ టారిఫ్స్ వల్ల కూడా అగ్రికల్చర్ ఇండస్ట్రీ భయంకరంగా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే మా దగ్గర కొన్ని స్టేట్స్ కంప్లీట్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టేట్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో. చైనాని వాడిని పగలగొడతానని చెప్పి వాడికి ఏదో 140%, 200%, 100% అని టారిఫ్లు వేస్తే చైనా స్టాప్ బయింగ్ సాయ్ బీన్స్ ఫ్రమ్ అమెరికా. నాశనం అయిపోయింది ఎవరు? అమెరికన్ ఫార్మర్స్. ఆ విధంగా చాలా పాలసీస్ ఏవైతే ఉన్నాయో అసలు ఆలోచన లేకుండా, అనాలిసిస్ లేకుండా, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఎవరో కొంతమంది ఆయన పక్కన ఉన్న అడ్వైజర్స్ చెప్పిన మాటలు వినేసేసి ఫ్లోట్ చేస్తున్నారు. దానివల్ల చూస్తే కెనడా అమెరికాకి క్లోజెస్ట్ అలై, చాలా స్ట్రాంగ్ బిజినెస్ పార్ట్నర్, నెంబర్ 1 ఇంపోర్టర్ ఫ్రమ్ అమెరికా కెనడా. ఈ రోజున పరిస్థితి ఏంటంటే కెనడాకి అమెరికాకి ఏమాత్రం పొంతన లేకుండా అయిపోయింది. కెనేడియన్స్కి ఫస్ట్ చాయిస్ టు ట్రావెల్ ఇస్ అమెరికా. వాళ్ళ ట్రావెల్ దాదాపు బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఎప్పుడైతే ఇది నేషనలిస్టిక్ మాట వచ్చిందో కెనేడియన్స్ అమెరికాకి ట్రావెల్ చేయడం మానేస్తారు. దానివల్ల ట్రావెల్ ఇండస్ట్రీ దాదాపు 25లో $13 బిలియన్ లాస్లో ఉంది. ఎవరు రావట్లా. ఇప్పుడు అదేవిధంగా ట్రావెల్ ఇండస్ట్రీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన లేటెస్ట్ రూల్స్ ప్రకారం ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని హైటెండ్ స్క్రూట్నీ అని చెప్పి మీ ఫోన్లు తీసుకుని మీ సోషల్ మీడియా మీరు కమెంట్స్ ఏమైనా చేశారా యాంటీ అమెరికన్ గవర్నమెంట్ గురించి కానీ ట్రంప్ గురించి కానీ చేస్తే మీకు వీసా ఇవ్వకపోవడం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు కొత్తగా రూల్ ఏమొస్తుంది 1/1 నుంచి వచ్చింది ఏంటంటే మీరు లాస్ట్ 5 years సోషల్ మీడియా హిస్టరీ ఇవ్వాలి, మీ డిఎన్ఏ శాంపుల్ ఇవ్వాలి. గాడ్ నోస్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలియదు కానీ డిఎన్ఏ శాంపుల్ ఇవ్వాలి. దానివల్ల ఈవెన్ ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ 26లో ఫీఫా వరల్డ్ కప్ అది అమెరికా, మెక్సికో అండ్ కెనడాలో 3 కంట్రీస్ కలిపి జరగాలి. వాళ్ళకి మేజర్ కన్సర్న్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఫుట్బాల్ ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉంటారు. వాళ్ళు చాలా ఏ కంట్రీకి ఎక్కడికైనా వెళ్తారు వాళ్ళు. కానీ అమెరికాకి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. బికాజ్ కొంత యాంటీ ఎల్జీబీటీ పాలసీస్ కూడా ఉన్నాయి ఇందులో. ఆ ఫుట్బాల్కి వచ్చే వాళ్ళు గుడ్ నెంబర్ ఆఫ్ దెమ్ ఆర్ ఎల్జీబీటీ పీపుల్. వాళ్ళకి వీసా ఇస్తావా ఇవ్వవా నువ్వు. సో ఇలా ఏవైతే ఈ గత 1 yearలో పాస్ చేసిన బిల్స్ కానీ రూల్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ అవి ఈవెన్ దో అమెరికా ఫస్ట్ మాగా అమెరికా గ్రేట్ అని చెప్పి అన్నా ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే మళ్ళీ అమెరికన్స్ మీదే పడుతుంది, అమెరికన్ ఎకానమీ మీద పడుతుంది. సో పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. బట్ యెట్ కొంత రోజీ పిక్చర్ని పెయింట్ చేసే ప్రయత్నాల్లోనే ఉంటున్నారు అందరూ. బట్ ఆన్ ద గ్రౌండ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ.